లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా. పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి ఆదరణకర్తగా నిన్ను దయచేసే గదా మాకు. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా. తండ్రి కుమారాత్మల ఏకాత్మవైయుండిన పావనుడా. తండ్రి కుమారాత్మల ఏకాత్మవైయుండిన పావనుడా. పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదించుమా. వేదము చదివినా బేమారు సద్బోధల నాలించినా. విధిగా
నిలిచిన సదయుడా నీ శక్తి హృదయాల లేకున్నా కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి పరిశుద్ధాత్మ పావురమా నీదాసులపై కరుణతో నరుదించుమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆశతో ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించే ఆ దేవునితో దినమును ప్రారంభిద్దాం. సంతోషము, శాంతి, సమాధానము మన సొంతం అవుతాయి. ఎందుకంటే అన్నీ అనుగ్రహించగలిగిన దేవునితో మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన సువర్తమానములను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని, ఆనందాన్ని అనుగ్రహించమని, ఆసక్తితో ఆలకించగలిగిన మనస్సు మాకందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 18వ కీర్తన 19వ వచనం నుంచి లోని 2వ భాగం, అదే రీతిగా 20వ వచనం కూడా చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. స్నేహితులారా, మరొక నూతన వారంలో మనం ప్రవేశించాం. దావీదు భక్తుని జీవిత అనుభవాల్లో ఏ రీతిగా దేవుడు తనను కాపాడాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ రీతిగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ కీర్తనలో దావీదు వివిధ కాలాల్లో, వివిధ శ్రమల్లో, వివిధ ఇబ్బందుల్లో, వివిధ బాధల్లో, వివిధ బలహీనతలో దేవుని ఆశ్రయించిన విధానాన్ని, ప్రార్థించిన విధానాన్ని, దేవుని ద్వారా సహాయం పొందిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మరి ఆనాడు దావీదుతో ఉన్న దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు. ఆనాడు దావీదు శ్రమల గుండా ప్రయాణం చేసిన అనుభవాల్లో నేడు మన జీవితాల్లో కొన్ని మన పరిమితి మేరకు మనకు కూడా కొన్ని శ్రమల అనుభవాలు ఉన్నాయి. ఆనాడు దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈనాడు కూడా మన ప్రార్థన ఆలకించటకు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు దావీదునికి జవాబు దయచేసిన దేవుడు ఈనాడు కూడా మనకు జవాబు దయచేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. కాబట్టి భక్తుల జీవిత అనుభవాలు మనకు ఎందుకు అందించబడ్డాయంటే, వారి అనుభవాలను మనము ఆదర్శంగా తీసుకుని మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింప చేయాలి. మరి ఈ వాక్య భాగంలో విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చును అని శనివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వై అనగా దేవుడు నన్ను ఎందుకు కాపాడుతున్నాడు. దేవుడు మరి దావీదును కాపాడిన దేవుడు దావీదు వలె నిన్ను నన్ను కాపాడాలంటే ఆ దావీదులో దేవుడు కనుగొన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, మరి ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే మనం కూడా దావీదు వలె కాపాడబడతాం కదా అనే ఆ భావ వ్యక్తీకరణలో ఈ మాటలు దావీదు మన కొరకు వ్రాసందించాడు. వాటిలో ఏంటంటే, ఆ విశాల స్థలమునకు, ఆ ఇరుకులో నుంచి విశాల స్థలమునకు దేవుడు తీసుకుని రావటానికి గల కారణం ఏంటంటే, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయనను తప్పించాను. ఐఎమ్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నేను ఇష్టుడను గనుక. ఎంత కాన్ఫిడెన్స్ దావీదుకు ఉండాలండి ఆ మాట చెప్పడానికి.
నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను అనే ఆ భావన చెప్పడానికి. ఆ మాటకు వస్తే దేవునికి అందరూ ఇష్టమైన వాళ్ళే, కానీ కొందరు కష్టపెట్టి దేవుని ఇష్టంలోంచి బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది దేవుని ఇష్టాన్ని తమ ఇష్టముగా మలుచుకొని ఆ దేవుని ఇష్టానికి తాము సమర్పించుకొని దేవుని మార్గములో కొనసాగిన వారు కొందరున్నారు. కాబట్టి దేవునికి కొందరే ఇష్టలు, కాబట్టి దేవుడు పక్షపాతి అనే భావన ఈ వాక్యం మనకి ఇవ్వడం లేదు. దేవునికి అందరూ ఇష్టదే, దేవుడు అందరికీ దేవుడే, అందరినీ ప్రేమించిన వాడే, అందరినీ రక్షించిన వాడే, అందరి కొరకు తన ప్రాణాలు త్యాగం చేసిన వాడే. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేక జనాంగంగా ఎందుకు ఏర్పరచుకున్నా అంటే ఒక మాదిరికరమైన జనాంగం కావాలి కాబట్టి, వారి మార్గములో వారి మాదిరిలో మరి ప్రజలందరూ నడవాలి కాబట్టి, వారిలోంచి లోకరక్షకుడు రావాలి కాబట్టి ఆ ప్రత్యేకించబడిన జనాంగానికి దేవుడు చూపించాడు. ఎందుకంటే ఆ మిగతా జనాంగం అంతా దైవ వ్యతిరేకమైన, మరి ఈ మాటను బట్టి చూస్తే దేవుని కష్టపెట్టేవారుగా ఉన్నారు కాబట్టి ఇష్టపడే జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అలా ఇష్టపడే జనాంగం నుంచి అబ్రహాము నుంచి ఆ తర్వాత కాలంలో ఇస్సాకు యాకోబులు కానీ, ఆ తర్వాత మోషే కానీ, యోసేపు కానీ, దావీదు కానీ, ఆ రీతిగా పాత నిబంధన చరిత్రలో దేవునికి ఇష్టమైన వాళ్ళు. ఆ ఇష్టమైన వారు ఎవరంటే దేవుని కష్టపెట్టని వారు, దేవుని కష్టపెట్టని వారు. సో ఈ నేపథ్యంలో నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి ఇష్టముగా ఉండుటకు అనగా మనము దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఆ కింద 2 మాటలు, ఆ 2 వచనాల్లో కొన్ని సూచనలు మనకు అందిస్తున్నాడు. ఆ సూచనలు ఏంటంటే, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నీతి అంటే దేవునితో రిలేషన్షిప్. రైచియస్నెస్, డికాయోసుని అంటే రైచియస్నెస్ అంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. చాలాసార్లు చెప్పాను ఈ మాట. సో దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే దేవుని అనుసరించి మనం జీవించాలి. చాలాసార్లు మన బిడ్డలను కొత్త ప్రదేశానికి పంపించినప్పుడు, లేకపోతే హాస్టల్స్లో ఉంచినప్పుడు, కొత్త కళాశాలకు కానీ వాటికి కానీ వీటికి కానీ పంపించినప్పుడు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మన బిడ్డలు ఎవరైనా వక్ర మార్గములు, దైవ వ్యతిరేక, లేకపోతే మనల్ని బాధపరిచే ఆయాసపరిచే మార్గంలో వెళుతూ ఉంటే, సాధారణంగా తల్లిగా తండ్రిగా మనం మాట్లాడే మాట అంటే అక్కడికి వెళ్ళి చెడిపోయాడండి, లేకపోతే పలాని వారి సహవాసాన్ని బట్టి చెడిపోయారండి అని భావించి, అనగా మావాడు మంచోడే కానీ వారిని బట్టి, వారి సహవాసాన్ని బట్టి, లేకపోతే ఆ స్థలాన్ని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టి మావాడు చెడిపోయాడు అని ఆ రీతిగా మనము తలస్తూ ఉంటాం, ఆ రీతిగా ఎవరికైనా చెబుతూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళిన మన కుమారుడు కానీ కుమార్తె కానీ వారి మనస్సుకు ఎవరు సమీపంగా ఉంటారు వారితో సహవాసం చేస్తారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్. కాబట్టి నీ కుమారుడు నీ కుమార్తె అక్కడికి వెళ్ళి చెడిపోయిన వారితో సహవాసం చేశారంటే ఆ చెడిపోయే ఆ మనస్తత్వం వైపుకు నీ కుమారుడు కుమార్తె మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి వారు కాదు, లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ కాదు. అలాగే అక్కడ మంచివారు ఉంటారు. నీ కుమారుడు కుమార్తె ఆ విద్య పట్ల, చదువు పట్ల శ్రద్ధ కలిగిన వారు, మంచివారుగా, మంచి ప్రవర్తన కలిగిన వారుగా, ఆ మంచి పెంపకంలో పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి వారితో సహవాసం చేస్తారు. కాబట్టి రైట్ రిలేషన్షిప్ అనే ఈ మాట, నేను దేవునికి ఎందుకు ఇష్టడుగా ఉన్నానంటే దేవునితో నేను మరి మంచి సహవాసం కలిగి ఉన్నాను కాబట్టి, నా నీతిని బట్టి. కాబట్టి దేవునితో నేను సహవాసం చేస్తున్నానంటే దేవుని మనస్సుకు నా మనస్సుకు సమపోలికలు కనబడుతున్నాయి కాబట్టి, ఆయన మనస్సుకు అంగీకరించి కొనసాగే ఆ మానసిక స్థితిగతులు నాకున్నాయి కాబట్టి దేవునితో నేను కొనసాగుతున్నాను. సో దట్స్ ద రీజన్ వై ఐ మెయింటైన్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, బికాస్ మై మైండ్ ఈజ్ tuned with God's mind.
దేవునికి ఇష్టడుగా ఉండాలంటే అది ముఖ్యం, అది ప్రాముఖ్యం. సో నేను ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించే మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, నా నీతిని బట్టి అనగా నేను దేవునితో కలిగిన నా సహవాసాన్ని బట్టి, ఆ సహవాసం అంటే దేవునితో నేను ఆ సన్నిహితుని కాబట్టి. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదండి. సామెతల గ్రంథంలో కూడా నీకు సమస్య వస్తే ఆపత్కాలంలో నీ బంధువు ఇంటికి పోవద్దు, నీ స్నేహితుని ఇంటికి పొమ్మంటాడు. ఎందుకంటే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించాడు. సో దేవునికి నీవు సన్నిహితుడు కాబట్టి, దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి, దేవునికి నీవు స్నేహితుడు కాబట్టి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయనకి ఇష్టడుగా ఉన్నావు కాబట్టి. దట్స్ ద రీజన్. సో దేవుడు నన్ను ఎందుకు తప్పిస్తున్నాడు అన్న దానికి దావీదు చెప్తున్న మాటల్లో ఒక మాట, నేను దేవుడు స్నేహితులము. ఆయన నా స్నేహితుడు, నేను ఆయనకి స్నేహితుడిని. కాబట్టి నాకు సమస్య కలిగినప్పుడు, నాకు కష్టం కలిగినప్పుడు నా స్నేహితుడు నాకున్నాడు. నా స్నేహితుడు నన్ను కాపాడుతాడు, నా స్నేహితుడు నన్ను తప్పిస్తాడు, నా స్నేహితుడు నన్ను ఆదుకుంటాడు. ఆ కాన్ఫిడెన్స్, ఆ నిరీక్షణ దావీదులో కనబడుతుంది. రెండవ అంశం ఇక్కడ కనబడ్డ మాట, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చి. కేవలము రైట్ రిలేషన్షిప్ లేకపోతే నా నీతిని బట్టి మాత్రమే కాదు, నిర్దోషత్వాన్ని బట్టి కూడా. బహుశా ఈ వాక్య భాగం చెప్పే ఈ సంఘటనలో ఈ మాటలు చెప్తున్న ఆ సందర్భానికి బెత్షెబ అనుభవం దావీదు జీవితంలో ప్రవేశించకపోవచ్చు. ఇంకా సౌలు దావీదు మధ్య ఉండే ఈ కాంట్రవర్సీ వీటి మధ్య కొనసాగుతూ ఉండవచ్చు. కాబట్టి అందుకే దావీదు ధైర్యంగా నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు. సో ఆయనకి ఇష్టడుగా ఉండాలి అంటే ఆయనతో సన్నిహితంగా ఉండాలి, మన మనసులు కలవాలి. అదే రీతిగా ఆయన స్నేహితులం కావాలి. అదే రీతిగా మనము నిర్దోషులుగా ఉండాలి. దేవుని ఎదుట దోషులుగా, దేవుడు మన దగ్గర తప్పు పట్టేవారుగా, లేకపోతే దేవుని న్యాయ విధిని తప్పి ప్రవర్తించేవారుగా మనము ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయానికి ముందుకు రాడు. దేవుడు నన్ను ఎందుకు తప్పిస్తున్నాడు అన్నదానికి దావీదు చెప్తున్న ఈ మాటలు చాలా ఇంకా ఉన్నాయి. తర్వాత రేపు కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రధానంగా కనిపించింది, నేను ఇష్టడను. వై? నా నీతిని బట్టి, అనగా దేవునితో నాకున్న సంబంధాన్ని బట్టి. నేను ఆయనకి ఇష్టడను. వై? నా నిర్దోషత్వాన్ని బట్టి. మనం కూడా దేవుని స్నేహితులమే. యోహాను సువార్తలో మీరు నా స్నేహితులు అంటాడు. శిష్యులను పిలిచి యేసయ్య మీరు నా స్నేహితులు అంటాడు. కాబట్టి హీ వాంట్స్ us టు బి హిజ్ ఓన్. ఆయన సన్నిహితులుగా ఉండాలి, ఆయన స్నేహితులుగా ఉండాలి, ఆయన అనుసరించేవారుగా ఉండాలి. అది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతున్న ఒక అనుభవం. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, బలహీనతలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి మనల్ని పరీక్షించాలంటే దేవుని మనస్సరిగి ఆ మనస్సుకు అనుగుణంగా ప్రవర్తించే ప్రవర్తన నీలో నాలో ఉండాలి. మరి దావీదు వలె ఎటువంటి అనుభవాల్లో మనం ఉన్నామో కానీ తప్పించబడలేదని బాధపడుతున్నామేమో. తప్పించబడాలి అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. మన సమస్యలోంచి, మన కష్టాల్లోంచి, మన శ్రమల్లోంచి, మన బాధల్లోంచి మనం విడిపించబడాలంటే దేవునితో సహవాసం చేయాలి. అలాగే మన శ్రమల్లోంచి మనము పరిపూర్ణంగా విడుదల పొందాలంటే మనం నిర్దోషులుగా ఉండాలి. దేవుని దృష్టిలో, దేవుని దృక్పథములో, దేవుని ధర్మశాస్త్రానుసారమైన జీవిత సాదృశ్యాల్లో, సాక్ష్యాల్లో నిర్దోషులుగా ఉండాలి. దావీదు తన సమస్యను చెప్పుకున్నాడు. ఆ సమస్యకు దేవుడు ఎలా స్పందిస్తాడో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు స్పందిస్తున్నాడో దేవుడు ఎందుకు స్పందిస్తున్నాడు. అలాగే నీవు నేను కూడా మన సమస్య దేవుడు చెప్పాలి. ఆయన ఎలా స్పందిస్తాడో ఆ వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఎందుకు స్పందిస్తాడో ఆ సంబంధం దేవునితో ఉందో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ దేవుడు స్పందించగలిగిన ప్రవర్తన నీలో నాలో లేకపోతే సరి చేసుకుందాం, సవరించుకుందాం. పోయేదేం లేదు కదా, మేలే జరుగుతుంది కదా.
ఈ దుర్భర ప్రపంచ అనుభవాల్లోంచి, కీడును కాంక్షించే మన జీవిత అనుభవాల్లోంచి విడిపించే దేవుడు మనకున్నాడు కదా. కాబట్టి ఆయన ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడని చెప్పబడింది. కాబట్టి ఆయనకిష్టుడిగా జీవించడానికి కనీసం ఇప్పటి నుంచి అనగానే ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఇక నుంచి నేను నీకు ఇష్టడుగా ఉంటాను. కాబట్టి నాకు ఏ శ్రమ కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ బలహీనత కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా నేను నీకే చెప్పుకుంటాను. నువ్వే వస్తావు, నువ్వే కాపాడుతావు. అలా కాపాడగలిగే రీతిగా నేను నీకు ఇష్టడుగా జీవిస్తానంటూ దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటే మన భవిష్యత్ కాలమంతయు దేవుని కృపాక్షేమము మన వెంబడి వస్తుంది. చిరకాలము దేవుని సన్నిధిలో మనం ఉంటాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న నీ మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, దావీదును తప్పించడం గల కారణాలు దావీదు సాక్ష్యంలోనే చెప్తున్నాడు. మరి మేము కూడా మా శ్రమ అనుభవాల్లోంచి తప్పించబడాలంటే మేము కూడా ఆ సాక్ష్యాన్ని సాదృశ్యంగా తీసుకుని నీకు ఇష్టడుగా జీవించగలిగిన అనుభవాన్ని నాకు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.